హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకే, ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను పచ్చడి కోసం ఒక పావు కప్పు నువ్వులను వేయించి తీసుకుందాం. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా చేసినట్లయితే మనకి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దాదాపు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. అలాగే ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయినాక దీంట్లోకి కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని మధ్యలోకి చుంచేసానండి. అలాగే వేస్తే అవి చిట్లిపోతాయి కదా, సో మధ్యలోకి చుంచేసి వేసుకోవడం బెటర్. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దాదాపు మిర్చి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలని వేసేసుకుందాం. నేనైతే ఒక 1/2 kg టమాటాస్ తీసుకున్నాను. మీకు క్వాంటిటీకి సరిపోయేంత మీరు తీసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇందులోకి సాల్ట్ని యాడ్ చేస్తున్నా. సాల్ట్ను వేసుకోవడం వల్ల టమాటాలు మనకి తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ టమాటాలు కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం. మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. టమాటాలు కొద్దిగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుదీనాని యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నా. కాసేపు దీన్ని ఉడికించుకుందాం. పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిదండి. మధ్యలో ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు ఇంకాస్త దగ్గర పడేలా ఉడికించుకుందాం. లేదంటే మళ్ళీ పచ్చడి కొంచెం లూజ్గా వచ్చేస్తుంది, నిల్వ కూడా ఉండదు. సో ఇంకొంచెం దగ్గర పడాలి. టమాటాలు మొత్తం ఉడికిపోయినాయి, అలాగే దగ్గరకు కూడా వచ్చేసింది వాటర్ లేకుండా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. టమాటాలు పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నువ్వులని మిక్సీ పట్టి పొడిని పక్కకు తీసి పెట్టుకుందాం. నువ్వుల పొడి నేను బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీలో టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మనకి పచ్చడి పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టి తీసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు మనం సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇప్పుడు నేను దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నా. మీకు ఇంకా సరిపోకుంటే లాస్ట్లో పేస్ట్ చేసుకున్నాక తాలింపు టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు పచ్చడి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. నేను కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడైపోయినాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నా. 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకుని మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా పేస్ట్, టమాటా పచ్చడి వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. నువ్వుల పొడి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టమాటాకి మంచి టేస్ట్ వస్తుందండి. కావాలంటే మీరు నువ్వులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, సింపుల్గా
టేస్టీగా టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.